ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్రారెడ్డి కరీంరెడ్డి. నేను ఒక అడ్వకేట్ని. కడప ఏరియాలో కడప డిస్ట్రిక్ట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ప్రజలకు లీగల్ అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు అడ్వకేట్ హేమచంద్ర అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ వీడియోను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకు ఈ యొక్క చట్టాల మీద, కోర్టుల మీద, వ్యవస్థల మీద అవగాహన కల్పించి న్యాయ నిపుణులలో మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి చిన్న చిన్న అత్యంత కాంప్లికేటెడ్ విషయాలను కూడా ప్రజలకు అర్థమయ్యే అత్యంత సులభమైనటువంటి భాషలో ప్రజలకు చెప్పడము, వాళ్ళని లీగల్గా అవేర్నెస్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క అడ్వకేట్ హేమచంద్ర యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాము. అయితే నా నేపథ్యం నుంచి కొద్ది విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. నా పేరు హేమచంద్రారెడ్డి కరీంరెడ్డి. మా నాన్నగారి పేరు వెంకటరెడ్డి కరీంరెడ్డి. సో మా యొక్క నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్. కడప జిల్లాలో ఆయన ప్రాక్టీస్ చేశారు. సో మా నాన్నగారు 1944 ప్రస్తుత అన్నమయ్య జిల్లా గాల్వీడు మండలం కరీంరెడ్డి గారిపల్లె గ్రామంలో 1944 సంవత్సరం కరీంరెడ్డి చినమాచిరెడ్డి గారికి 3వ సంతానంగా జన్మించారు. మా నాన్నగారి కుటుంబం 25 ఎకరాల ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. ఆ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా 1969లో అడ్వకేట్గా మైసూర్ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. ఆయన ఆనాడు బిఎంఎస్ లా కాలేజ్ బెంగళూరులో న్యాయపట్టాను పొందారు. ఆ తర్వాత తన లోకల్ ఏరియా అయినటువంటి కడప జిల్లా కడప బార్ అసోసియేషన్కి అడ్వకేట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని 1969 నుంచి ఆయన చనిపోయే ముందు అంటే 27/7/2023 వరకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. ఆయన వారసత్వాన్ని, ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క గొప్ప భావాలను నేను వారసత్వంగా తీసుకొని ప్రజలకు న్యాయ వ్యవస్థలో కొంత సేవ చేద్దాము, ప్రజలకు అడ్వకేట్గా ఎంతో కొంత చేసి వాళ్ళకు న్యాయం చేయగలగాలి అనేటువంటి సంకల్పంతో నేను అడ్వకేట్గా 2023 సంవత్సరం ఎన్రోల్ అయ్యి ఈరోజు మీ ముందు ఉన్నాను. ఈ యొక్క ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు కొంత ప్రజల యొక్క హక్కులకు భంగం వాటిల్లే విధంగా కూడా కొన్ని ఉండొచ్చు. వాటన్నిటిని ముందుగానే లీగల్ అవేర్నెస్ అనేది ప్రజలకు ఉంటే ఎలాంటి నష్టాలు కానీ, ఎలాంటి తప్పులు కానీ చేయకుండా ప్రజలందరూ కూడా రూల్ ఆఫ్ లాకు అనుగుణంగా వ్యవహరించి తమ యొక్క హక్కులను కాపాడుకుంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క అడ్వకేట్ హేమచంద్ర అనేటువంటి యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నాను. ప్రజలకు చట్టం ద్వారా తమకు ఉన్నటువంటి హక్కులను, చట్టం తమకు కల్పించేటువంటి వెసులుబాట్లను, చట్టం ద్వారా తమ యొక్క హక్కులను సాధించుకోవడం కోసం ఉన్నటువంటి అనేక విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియక, చట్ట ప్రకారం కొంత వెళ్ళక, ఆవేశాలకు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని కొందరు కటకటాల పాలయ్యేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. చట్టం అన్నది ఏ ఒక్కరి చుట్టము కాదు. ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఉందంటే దానికి డిసడ్వాంటేజ్ పాయింట్ ఉంటుంది. చట్టం అన్నది మనం ఎలా నడుచుకోవాలి, మనం ఒక పని చేసుకోవడం కోసం ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనేటువంటి ప్రతి అంశం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలలో ఏ చట్టానికి ఆ చట్టంలో అన్నీ కూడా క్లియర్గా రాసి ఉన్నాయి. ఈ యొక్క చట్టాన్ని స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అది పార్లమెంట్ ద్వారా ఆమోదం పొంది అమలుకు వస్తుంది. అయితే ఆ చట్టాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి నియమావళిని రూల్స్ అంటారు. ఆ రూల్స్ అన్నవి ప్రతి యాక్ట్కి సంబంధించి ఆ యొక్క వ్యవస్థలు, ఆ యొక్క సంస్థలు ఆ యొక్క రూల్స్ని ఫ్రేమ్ చేస్తాయి. ఫలానా పని కావాలి అంటే ఆ యాక్ట్ని చూసుకోవాలి. యాక్ట్ చూసుకున్నాక దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి, దాన్ని చూసుకోవాలి. సో యాక్ట్స్, రూల్స్ తెలిస్తే సమాజంలో ఉన్నటువంటి నేరాల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలు చట్టం మీదకు తమ అవగాహన లేకపోవడము, ఆవేశాలకు లోనవ్వడము, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం వల్లనే ఈనాడు అనేక క్రిమినల్ కేసులు అవుతూ ఉన్నాయి. క్రిమినల్ కేసులో నిందితులు ఉన్న ఎవరు కూడా తాము జైలుకు పోవాలని కానీ, కటకటాల పాలవ్వాలని కానీ, కుటుంబాలకు దూరం అవ్వాలని కానీ ఏ ఒక్కరికి లేదు. కేవలం వాళ్ళకు చట్టాల మీద అవగాహన లోపం వల్ల, ఆవేశం వల్ల, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల మాత్రమే ఈనాడు నేరాలు జరుగుతాయని నా యొక్క అభిప్రాయం. అయితే
ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన పెంచుకోవడం, లీగల్ ఎడ్యుకేషన్, లీగల్ అవేర్నెస్ కూడా ఎంతో అవసరం. ప్రజలకు ప్రాథమిక హక్కు, ప్రాథమిక విద్య ఎంత అవసరమో లీగల్ ఎడ్యుకేషన్ ఈనాడు అంత అవసరం అవుతుంది. లీగల్ ఎడ్యుకేషన్ లేకుంటే ఈరోజు వాళ్ళకున్నటువంటి హక్కులను, వాళ్ళకున్నటువంటి లీగల్ రెమెడీస్ గురించి అవగాహన లేక వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అవతల వ్యక్తులపై దాడులు చేయడం, ప్రతివాదులు చేయడం, తద్వారా వాళ్ళు నేరస్తులుగా కోర్టుల యందు నిలబడడం అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ప్రజలు చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి. ప్రజలు తమ యొక్క హక్కును సాధించడం కోసం చట్ట ప్రకారమే పోరాడాలి తప్ప రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం కానీ, చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ, విధ్వంసాలకు లోనవ్వడం కానీ ఇది సబబు కాదని నా ఉద్దేశం. ఏది ఏమైనా ప్రజలు తమకున్నటువంటి హక్కులను, చట్టాల గురించి తెలుసుకొని తమ పనులు తాను చట్ట ప్రకారం చేసుకోవాల్సిందిగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్తూ ఉన్నాను. అయితే నా యొక్క బాధ్యతగా అడ్వకేట్గా ప్రజలకు ఉన్నటువంటి చట్టాలు, వాటి ద్వారా ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ గురించి ఎడ్యుకేట్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క ఛానల్ మీకు కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వారికి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.